మీరు తెలుగుదేశం పార్టీ నుంచి జర్నీ మొదలు పెడితే ఇప్పుడు కాంగ్రెస్లో చేరే వరకు కూడా ప్రజాభిప్రాయం కన్నా మీ వ్యక్తిగత అవసరాలు, మీ రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ కనిపిస్తున్నాయని, తెలుగుదేశం పార్టీ నిట్ట నిలువున చీలిపోవడానికి కారణం ఆ రోజు కడియం శ్రీహరి పైన సస్పెన్షన్ వేటు వేయడం, ఆ రోజు ఎన్టీఆర్ ఒకవైపు, చంద్రబాబు నాయుడు ఒకవైపు ఉండడానికి కారణం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కేసీఆర్ని చాలామంది మోసం చేశారు, చాలా రకాలుగా మోసం చేశారు. కానీ కడియం శ్రీహరి లాంటి వ్యక్తి మోసం చేయడాన్ని నేను చూడలేదు అని కేటీఆర్ కూడా అన్నారు. మీ టోటల్ పొలిటికల్ జర్నీ అంతా మీ వ్యక్తిగత అవసరాలకు, మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉన్నదంటే ఏం చెప్తారు? పూర్తిగా తప్పు అండి ఇది. పార్టీ మారిన వాళ్ళలో నేను మొదటి వాడిని కాదు, పార్టీ మారిన వాళ్ళలో నేను చివరి వాడిని కూడా కాదు. దేశవ్యాప్తంగా అనేక మంది పార్టీలు మారుతున్నారు. ఆ మాటకు వస్తే సాయంకాలం వరకు ఉన్న ప్రభుత్వం తెల్లవారి వరకు బోర్డే తిప్పేసే సంఘటనలు కూడా అనేక మనం చూసాం. అందరిలాగానే కడియం శ్రీహరి వినండి చూసాం. కాబట్టి కడియం శ్రీహరి ఒక్కడే ఏదో తప్పు చేశాడు అనే విధంగా మీడియాలో ప్రచారం జరుగుతున్నది, సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో నాతో పాటు అనేక మంది పార్టీలు మారిళ్ళు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడడం లేదు. కాన్సన్ట్రేషన్ అంతా కడియం శ్రీహరి మీదనే పెట్టి మాట్లాడుతున్నారు. కానీ ఒక విలువలు ఉన్న వ్యక్తిగా కడియం శ్రీహరి గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా అదే విధంగా చూస్తారు కదా. నేను ఇప్పటికి కూడా ఒక మాట ఎన్టీవీ సాక్షిగా, మీ అందరి సాక్షిగా చెప్పాలనుకుంటున్నాను. నా 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదు, నేను ఏ రకమైన కాంట్రాక్టులు తీసుకోలేదు, నేను ఏ రకమైన వ్యాపారాలు చేయలేదు. ఎన్టీవీ ఒక పేరున్న ఛానల్. మీరు కూడా స్వతంత్రంగా ఇన్వెస్టిగేషన్ చేసి నేను ఎక్కడన్నా ఏ విషయంలోనైనా తప్పు చేసినట్టుగా మీ దృష్టికి వస్తే మీరు దాన్ని బయట పెట్టవచ్చు, దాన్ని సమాధానం చెప్పడానికి. మీరు పార్టీలు మారేటప్పుడు నాకు తెలిసి స్టేషన్ గన్పూర్ వేదికగా మీరు తెలుగుదేశం పార్టీలో ఉండి నా ఖాళీ గోటికి కూడా సరిపోరని ఒకసారి కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత అదే పార్టీలో అనివార్యంగా చేరవలసి వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత అనివార్యంగా కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి. ప్రజలందరూ తెలంగాణ కొరకు ఉద్యమం చేస్తున్న క్రమంలో తెలంగాణ బిడ్డగా మనం ఇంకో పార్టీలో ఉండడం సరైనది కాదని మాత్రమే చేరాను తప్ప అనివార్యంగా కాదు, చేరాలనే చేరాడు. కడియం శ్రీహరి గారు, వరంగల్లో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కడియం కావ్య కంటే కడియం శ్రీహరి చుట్టే విమర్శలు వస్తున్నాయి. కడియం శ్రీహరి మాదిగ కాదని ఒకరు, కడియం శ్రీహరి పద్మశాలి అని ఒకరు, కడియం కావ్య భర్త ముస్లిం అని ఒకరు. ఇంతకీ కడియం శ్రీహరి ఏంటి, కడియం కావ్య ఏంటి? అవగాహన లేని వాళ్ళు చేసే ఆరోపణలను మీరు ప్రశ్న రూపంలో నా ముందు పెట్టారు. 72 సంవత్సరాలు, నాకు 72 సంవత్సరాలుగా దాదాపుగా నా విద్యాభ్యాసం నుండి నా రాజకీయ రంగం వరకు మధ్యలో ఉద్యోగం చేసిన క్రమంలో కూడా నేను ఎస్సీ సర్టిఫికెట్ను ఉపయోగించుకుంటూనే వస్తున్నాను. దాదాపుగా 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఒకసారి ఎంపీ అయ్యాను, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యాను. ప్రతిసారి కూడా అదే రిజర్వేషన్లో వచ్చాను. ఈ మాట్లాడే వాళ్ళు ఎక్కడో దగ్గర నన్ను ఛాలెంజ్ చేయొచ్చు కదా, నా క్యాస్ట్ను ఛాలెంజ్ చేయొచ్చు కదా. 72 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా నా క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నానంటే వాళ్ళను మూర్ఖులు అనుకోవాలనా, లేకుంటే తెలివిలేని సన్నాసులు అనుకోవాలనా, లేకుంటే వెధవలు అనుకోవాలనా? ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఎందుకంటే ఐఎమ్ 72 నౌ. నేను నిన్న మొన్న రాజకీయాలకు రాలేదు, నిన్న మొన్న పుట్టి ఇప్పుడే ఉద్యోగానికి రాలేదు, నిన్న మొన్న రాజకీయాలకు వచ్చి ఇప్పుడే పోటీ చేయడం లేదు. నేను ఇప్పటికీ ఈవెన్ నౌ సమయం మించిపోయింది లేదు. కావ్య పోటీ చేస్తున్నది, కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేస్తున్నది. మీ దగ్గర ఉన్న సమాచారం ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్ ముందర పెట్టండి, ఆమెను డిస్క్వాలిఫై చేయండి, ఆమెకు పోటీ చేయడానికి అర్హత లేదని చెప్పండి. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది, తండ్రి కులమే బిడ్డకు వస్తుంది అని. రెండవది, మతం మారినంత మాత్రాన కులం మారదు అని చెప్పి 2017లో సుప్రీంకోర్టు 5 జడ్జెస్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ ఉన్నది. మూడవది, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని ఒకటి ఉన్నది. అంటే ప్రజల కొరకు చెప్తున్నాను, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని ఒకటి ఉన్నది. ఈవెన్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకున్నా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎవరి మతాన్ని వాళ్ళు పాటించవచ్చు. నా బిడ్డ కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వాళ్ళ పెళ్ళిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఉంది.
రెండవది తండ్రి కులమే బిడ్డకు పిల్లలకు వర్తిస్తుంది అనేది స్పష్టంగా ఉన్నది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉన్నది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలని నేను కోరుతున్నా. ఎవరో అడిగిన దాన్ని కావాలని ఛానల్స్లో పెడుతున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. నేను ఛానల్స్ని కానీ సోషల్ మీడియాని కానీ మీడియా ప్రతినిధులను కానీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు తెలుసుకొని ప్రచారం చేయండి. కానీ ఇప్పటి వరకు ప్రత్యర్థులే మాట్లాడారు. ఇప్పటి వరకు మీ కులం గురించి మీరు బాధపడుతున్నారు, ఆ ఆవేదన చాలాసార్లు వెలుబుచ్చారు. మీ ప్రత్యర్థులు అంటే మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ తొలిసారిగా మీ గురించి తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నారు. ఆయన మాదిగ అనుకొని మేము సపోర్ట్ చేశాము, మాదిగ ఉపకులం అని సపోర్ట్ చేశాము. కానీ ఆయన ఇప్పుడు దయాకర్ అవకాశాన్ని కొట్టేశాడు. దయాకర్ అవకాశాన్ని టీఆర్ఎస్లో కొట్టేశాడు. కాంగ్రెస్లోకి వస్తే దయాకర్ కాంగ్రెస్ సీట్ వస్తుంది అనుకుంటే మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లోనూ కొట్టేశాడు. ఈయన ద్రోహి అని అన్నారు. ఇది ఎలా చూస్తారు? మందకృష్ణ ఏ ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతు ఇస్తాడో తెలియదండి. మందకృష్ణ వలన మాదిగ జాతికి అన్యాయం జరుగుతున్నది. మందకృష్ణ వలన ఎంఆర్పిఎస్ చీలికలు పేలికలైపోయింది. మీ అందరికి తెలియదు కదా ఎంత బలహీన పడ్డదో ఇవాళ ఎంఆర్పిఎస్, మీకు తెలియదు కాదు. ఎంఆర్పిఎస్ పేరు మీద ఇవాళ 10 ఆర్గనైజేషన్లు ఉన్నాయండి. ఇక ఆ పేర్లను నేను చెప్పడం బాగుండదు. మందకృష్ణ నాయకత్వం సరిగా ఉంటే మాదిగలకి ఇంత అన్యాయం జరిగేది కాదు, మాదిగ ఉపకులాలకు కూడా ఇంత అన్యాయం జరిగేది కాదు. అన్నిటికంటే మించి నేను మందకృష్ణని అడుగుతున్నా, దేశవ్యాప్తంగా దళితులపైన దాడులు జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా దళిత మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా దళిత మహిళలు మానభంగాలకు గురవుతున్నారు. అన్నిటికంటే మిక్కిలి మణిపూర్లో క్రిస్టియన్ చర్చెస్ మీద దాడులు చేసి వందలాది చర్చ్లను కూలగొట్టి వేలాది మందిని రోడ్ల పాలు చేసి మహిళలను నేకెడ్గా రోడ్లపైన పరేడ్ చేపించి లక్షలాది మందిని నిరాశ్రయాలను చేస్తే బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రి గారు మణిపూర్కు వెళ్ళరు. అంటే అది మణిపూర్ మన భారతదేశంలో లేదా, లేకుంటే అక్కడ ఉన్నదంతా దళిత క్రిస్టియన్స్ అండి. మేజర్గా అక్కడ ఉన్నదంతా కూడా దళిత క్రిస్టియన్స్, అక్కడ ఉన్నదంతా కూడా దళిత క్రిస్టియన్స్. మరి అలాంటి తర్వాత ముస్లిమ్స్ని అందరినీ కూడా ఇవాళ బీజేపీ కావాలని చెప్పి వీళ్ళు ఇండియన్స్ కాదు, వీళ్ళు పాకిస్తానీస్ అంటున్నారు. ముస్లిమ్స్ను ఓరవలేకపోతున్నది బీజేపీ, క్రిస్టియన్స్ను ఓరవలేకపోతున్నది బీజేపీ, దళితులను ఓరవలేకపోతున్నది, బలహీన వర్గాలను మహిళలను ఓరవలేకపోతున్నది. వాళ్ళ యొక్క ప్రగతికి కానీ వాళ్ళ అభివృద్ధికి కానీ ఏ రకమైన చర్యలు తీసుకొని భారతీయ జనతా పార్టీకి మందకృష్ణ ఒక సామాజిక ఉద్యమ నేత, మందకృష్ణ మాదిగ ఉపకులాలకు నిమ్న వర్గాలకు న్యాయం జరగాలని పోరాటం చేసిన వ్యక్తి బీజేపీకి ఓటేయమని అడగడం అంటే ఇంతకంటే సిగ్గు మారిన చర్య ఇంకోటి ఉండదండి. దిస్ ఈజ్ టోటల్లీ అగైన్స్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది దళిత్స్.